అర్బన్ కాలనీ డెవలప్మెంట్ అట్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ పవర్లూమ్ కార్మికులు ఉండేవాళ్ళు, వారి ఆధ్వర్యంలో కూడా అనేక పోరాటాలు సిపిఎంలో చేయడం జరిగింది. అదే రకంగా కూడా ఈరోజు జెండావిష్కరణ చేసుకుని దీక్ష అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అర్బన్ కాలనీలో 3 వార్డుల కలయిక అర్బన్ కాలనీ. కానీ ఆ ఏసియా ఖండంలోనే పెద్దదైనటువంటి అర్బన్ కాలనీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా అర్బన్ కాలనీ 1వ వార్డు చూసినట్లయితే మారుమూలన ఉన్నటువంటి పల్లెలు చాలా అభివృద్ధి చెందినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి 1వ వార్డులో కనీసం మోరీలు కూడా లేనటువంటి పరిస్థితి. మరి రేపు 26వ తారీఖుకి కౌన్సిల్ కాలం ముగుస్తున్నది. ఈ 5 ఏళ్ల కాలంలో మరి పాలకులు ఏం చేశారు, అధికారులు ఏం చేశారని కూడా మేము సిపిఎం పార్టీగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కౌన్సిలర్లు కూడా అనేక హామీలు ఇచ్చిండ్రు అభివృద్ధి చేస్తామని. కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నది. ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇవాళ అండర్ పాస్ నిర్మాణం అన్నారు, అది కూడా జరగలేదు. ఇవాళ మరి ఇక్కడ అర్బన్ కాలనీ ప్రజలు మున్సిపాలిటీకి ట్యాక్సులు చెల్లిస్తున్నారు, నల్ల బిల్లులు చెల్లిస్తున్నారు. మరి వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనదని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ఎత్తు పల్లాలు కొద్దిగా రాళ్లతో ఉన్నటువంటి ప్రాంతంలో పైప్ లైన్లు వేసిండ్రు. ఆ పైప్ లైన్ల ద్వారా చాలా సన్నగా నీళ్లు వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నీళ్లు ఏ రకంగా వస్తున్నాయి అనేది కూడా చూడకుండా వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ 1వ వార్డులో రేషన్ షాపు ఇక్కడ 3 వార్డులో కలిసి ఒకటే ఉన్నది. 1వ వార్డు ప్రజలు రేషన్ షాప్ కి రావాలంటే చాలా దూరంగా ఉన్నది. మధ్యలో అంతా కూడా ఖాళీ స్థలం ఉండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక సబ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మేము కోరడం జరిగింది. వార్డు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. రేషన్ షాపు సబ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని, అట్లానే పిహెచ్సి సెంటర్ లో కూడా మౌలిక వసతి కల్పించాలని కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మోరీ నిర్మాణం పనులు చేపట్టకపోతే ఇక్కడంతా కూడా వార్డు పరిశీలన చేసి పనులు చేపట్టాలని ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మోరీ నిర్మాణం అనేది కూడా చేయడం అనేది జరిగింది. ఇవాళ అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. కేవలం ప్రజలను ఓటు బ్యాంకింగ్ గానే చూసుకుంటున్నారు. ఓటు బ్యాంకింగ్ తర్వాత వాళ్ళ వసతులను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు గాని, ఎంపీ గాని, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అభివృద్ధి ఇంకా చెందాలి. అభివృద్ధి చెందని క్రమంలో కూడా వార్డు ప్రజలతోని కూడా పోరాటాలను కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఉధృతం చేస్తాం. మున్సిపల్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి కూడా అభివృద్ధిని అయ్యేదాకా కూడా మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తాం. అర్బన్ కాలనీ అతిపెద్దమైన అర్బన్ కాలనీలో సుమారు 40 సంవత్సరాలు అయిన అభివృద్ధికి వెనుకబడి ఉన్నది. ఈ రోజు ఎందుకంటే ఇన్ని రోజుల సంది వేచి చూసినా కూడా బాగు చేయలేని పరిస్థితి. ఇలా ఇక్కడ ఉన్న యూత్ ముందుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నిరాహార దీక్షలకు స్పందించి అధికారులు వెంటనే ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అందులో నిరుపేదలు ఉన్నారు. గతంలో ఉండే నిరుపేదలు ఉండే ఇవాళ రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పి ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ కు వెళ్తా ఉన్నారు పని కోసం. కాబట్టి వీళ్ళకు వెంటనే మరమ్మతులు చేసి రోడ్లు గాని, డ్రైనేజ్ గాని, రేషన్ షాప్ అందుబాటులో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తులు టైం లేక ఇవాళ పరిస్థితి అక్కడ వేరే చోట తీసుకుపోయి వేరే చోట కూడా వెళ్లిపోయి ఖాళీ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లను బాగు చేసి డ్రైనేజీని, వాటర్ సమస్యను పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చి, అదేవిధంగా ఈరోజు పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఈ ఉద్యమం దీంతో ఆగకుండా ఇంకా ముందు వివిధ రకాల పోరాటాలు చేసి అధికారుల దృష్టి తీసుకొచ్చి ఎమ్మెల్యే, ఎంపీలను తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారానే ఇవాళ పరిష్కారం అవుతాయని చెప్పి సిపిఎం పార్టీ కోరుతోంది. సిపిఎం పార్టీ తరపు నుండి అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ తరపు నుండి అర్బన్ కాలనీ సమస్యల పట్ల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అర్బన్ కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. అధికారులు మారుతుర్రు, మన గవర్నమెంట్ మారుతుంది, అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అర్బన్ కాలనీ అభివృద్ధి మాత్రం మారడం లేదు.
అధికారులు కేవలం ఓటుకు మాత్రమే అర్బన్ కాలనీని వాడుకోవడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయినాక అధికారులు ఈ అర్బన్ కాలనీ డెవలప్మెంట్ గురించి, అర్బన్ కాలనీ అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఉంటున్నారు. దీన్ని పట్ల అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ తరపు నుంచి, సిపిఎం పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే, అర్బన్ కాలనీ ఎంత తొందరగా అయితే అంత త్వరగా అర్బన్ కాలనీ మోరీలు, అండర్ పాస్ మోరీలు లేవు, అర్బన్ కాలనీ కనీస వసతులు లేవు, వాటర్ ప్లాంట్ నీళ్లు తీసుకోవడానికి 1-2 కిలోమీటర్ నడిచే పరిస్థితి అర్బన్ కాలనీలో ఉంది. రేషన్ షాప్ కి రావాలంటే కిలోమీటర్ నడిచే పరిస్థితి అర్బన్ కాలనీలో ఉంది. రైల్వే గేటు సమస్య అధిక మొత్తంలో ఉంది. ఒక పేషెంట్ రైల్వే గేటు దగ్గర పోతే, హార్ట్ పేషెంట్ రైల్వే గేటు దగ్గర పోతే రైల్వే గేటు పడి ఆనే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే అర్బన్ కాలనీ డెవలప్మెంట్ చేయాలని, అర్బన్ కాలనీ అభివృద్ధికి ఆలోచించాలని మేము సిపిఎం పార్టీ తరపు నుంచి, అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ ముందర మీరు ఈ అర్బన్ కాలనీ డెవలప్మెంట్ మర్చిపోతే ఖచ్చితంగా ముందు ఇట్లా చర్యలు కలెక్టర్ ఆఫీస్ ముందట, ఈ ధర్నా కలెక్టర్ ఆఫీస్ ముందట పెడతామని హెచ్చరిస్తున్నాం. పూర్తి అర్బన్ కాలనీ ప్రజలు 6,000 మంది ఉన్న అర్బన్ కాలనీ ప్రజలందరినీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందట కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి అధికారులు ఈ రోజు స్పందించకపోతే ఉంటది.